హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టీసీఎస్ అనే టెక్ జైంట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా గుర్తింపు పొందిన ఈ కంపెనీ ఇప్పుడు ఎందుకు డౌన్ఫాల్ అవుతుందో చూద్దాం. టీసీఎస్ అనేది టాటా గ్రూప్కు చెందిన కంపెనీ. 1968లో స్థాపించబడింది. ఇప్పటి వరకు 57 ఏళ్లకు పైగా జర్నీ చేసింది. ఒకప్పుడు ప్రపంచంలోనే టాప్ 3 ఐటీ సర్వీస్ కంపెనీలో ఒకటిగా నిలిచింది. డౌన్‌ఫాల్‌కి కారణాలు అమెరికా, యూరోప్ లాంటి పెద్ద మార్కెట్‌లో ఎకానమీ స్లో అయిపోవడం వల్ల ఐటీ ప్రాజెక్టులు తగ్గాయి. దీనివల్ల టీసీఎస్‌కి ప్రాజెక్ట్స్ రావడం తగ్గాయి. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం. ఏఐ, ఆటోమేషన్ రావడంతో చాలా మంది క్లయింట్లు సాధారణ ఐటీ పనులు ఆటోమేట్ చేస్తున్నారు. ఒకప్పుడు 100 మందితో చేసే పనిని ఇప్పుడు ఏఐ 30 మందితో చేపిస్తుంది. మూడవ రీజన్ ఉద్యోగుల సమస్యలు అండ్ అట్రిషన్. ఇటీవల చాలా మంది ఉద్యోగులు అట్రిషన్ చేస్తున్నారు. న్యూ జెన్ ఐటీ జాబ్స్ లైక్ ఏఐ, డాటా సైన్స్, క్లౌడ్ వైపు వెళ్తున్నారు. కానీ టీసీఎస్ ఎక్కువగా ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ మీదే ఆధారపడుతుంది. నాలుగవ రీజన్ స్టాక్ మార్కెట్ ప్రభావం. ఇన్వెస్టర్లు కూడా టీసీఎస్ మీద నమ్మకం తగ్గిస్తున్నారు. స్టాక్ విలువలు పెరగకపోవడం, మార్కెట్ విలువ తగ్గడం. రీజన్ నెంబర్ 5 క్లయింట్ డిపెండెన్సీ. టీసీఎస్ ఎక్కువగా అమెరికా మార్కెట్ మీదే ఆధారపడింది. అమెరికాలో రెసిషన్ వచ్చినప్పుడు టీసీఎస్ డైరెక్ట్గా దెబ్బతింది. దీనికి ఆల్టర్నేటివ్ వేస్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అయింది. రీజన్ నెంబర్ 6 వర్క్ కల్చర్ సమస్యలు. వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీస్లో ఎంప్లాయీస్తో కాన్ఫ్లిక్ట్ అవ్వడం, రీస్కిల్లింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం, అలాగే ఫ్రెషర్స్కి గ్రోత్ ఆపర్చునిటీస్ లేకపోవడం టీసీఎస్ని చాలానే దెబ్బతీసింది. రీజన్ నెంబర్ 7 కాంపిటీటర్స్. ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, కోగ్నిజెంట్ లాంటి కంపెనీలు న్యూ టెక్ మీద ఫోకస్ చేస్తున్నాయి. టీసీఎస్ మాత్రం స్లోగా అడాప్ట్ అవుతుంది. కానీ ఇది పర్మనెంట్ డౌన్ఫాల్ కాదు. టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీకి రిసోర్సెస్, మ్యాన్ పవర్ చాలా ఉన్నాయి. ఏఐ, క్లౌడ్, డాటా సైన్స్ మీద ఫోకస్ పెడితే మళ్ళీ గ్రోత్ రావచ్చు. కానీ ఇప్పటి వరకు ఉన్న డామినేషన్ మాత్రం తగ్గిపోయిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కంక్లూజన్. కాబట్టి టీసీఎస్ డౌన్ఫాల్ అనేది ఒక వార్నింగ్ లాంటిది. భవిష్యత్తులో ఎవరు సర్వైవ్ అవుతారు అంటే ఎవరైతే టెక్నాలజీ చేంజెస్కి ఫాస్ట్గా అడాప్ట్ అయ్యే కంపెనీలు. టీసీఎస్ కూడా కొత్త మార్గంలో ఇన్నోవేట్ చేస్తే మళ్ళీ టాప్కి వెళ్తుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టీసీఎస్ మళ్ళీ రేజ్ అవుతుందా లేక డౌన్ఫాల్ కొనసాగుతుందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన వివి ప్రజెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం